వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. వ్యక్తిని పరిచయం చేయబోతున్న ఐఎస్ఆర్ 9 న్యూస్ ద్వారా ఆ వ్యక్తి ఒక గాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడిగా ఉన్నారు. మరి ఎవరో కాదు, ఆ వ్యక్తి అజ్మత్ ఖాన్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. సార్, ఏ విధంగా మీ జర్నీ స్టార్ట్ అయింది సార్? ఒక గాయకుడిగా మరియు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా. ఒక దాదాపు 1969 నుంచే తెలంగాణ రాష్ట్రం పోరాటం ఫస్ట్ ఉద్యమ తొలి దశ ఉద్యమం అప్పుడే స్టార్ట్ అయింది సార్. పర్సనల్గా నాకు తెలంగాణ రాష్ట్రం రావాలని ఒకటి ఉండే ఒక సంకల్పం. ఈ మలి దశ ఉద్యమంలో ఆ సంకల్పం కాస్త దృఢ సంకల్పం, వజ్ర సంకల్పం అయింది అది. అందులో 2009 నుంచి 2014 తెలంగాణ వచ్చే వరకు నేను తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ కోసం నేను పోరాడాను. మన కేటీఆర్ గారితో కూడా నేను ఉద్యమంలో పాల్గొన్నాను. తెలంగాణ ఉద్యమంలో 2014 జూన్ 2 వరకు నేను తెలంగాణ సాధించే వరకు నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. ఉద్యమకారుడిగా నల్లగొండ, వరంగల్, మహబూబ్ నగర్, సిద్దిపేట్ ఇలా అన్ని ప్రాంతాలు తిరిగాను సార్ తెలంగాణ ఉద్యమంలో. దాదాపు తెలంగాణ ఇప్పుడు ఉమ్మడి తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉన్నాయో, అప్పుడు 8 జిల్లాలు 10 జిల్లాలు ఉన్నాయి కదా, ఆ 10 జిల్లాలు మొత్తం తిరిగాను. నేను వైద్య వృత్తికి స్వస్తి చెప్పి తిరిగాను నేను. ఎన్ని సార్? దాదాపు గ్యాప్ ఇస్తూనే ఉన్నాను. ఒక నెల ఇలాగా గ్యాప్లు ఇచ్చుకుంటా మళ్ళీ ఇక్కడ వైద్యం కూడా చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఉద్యమంలో కూడా నేను చురుకుగా పాల్గొన్నాను. ఆ విజువల్ కూడా మీకు చూపెట్టాను కదా, కేటీఆర్ గారితో కూడా పాల్గొన్నాను. ఆ తర్వాత గాయకుడిగా కూడా నేను సాధించాను తెలంగాణ ఉద్యమంలో. నేను కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ దట్ మూమెంట్. గాయకుడిగా ఏ విధంగా కొనసాగింది? గాయకుడిగా అంటే అది మా జీన్స్ లోనే వస్తున్నారు సార్. మేము అన్నదమ్ములము, అందరూ మేము ఒక కళాకారులము. మేము 7 అన్నదమ్ములము, అందరూ కళాకారులు. మీ తాతగారు సైడ్ నుంచి అట్లే 4 ఫాదర్స్ నుంచి వస్తుంది వైద్యం, కళ. మా ఇక్కడి నుంచి కూడా మా అమ్మగారు యొక్క మెటర్నల్ తాత ఉన్నాడు కదా, మా అమ్మ యొక్క ఫాదర్ మా తాతగారు అక్కడి నుంచి కూడా కొద్దిగా వచ్చేసినాయి. ఇక్కడ నుంచి కూడా కొద్దిగా మాకు వచ్చేసినాయి అనమాట. అందరు కళాకారులే మంచి వైద్య వృత్తితో కొనసాగుతున్నారు. మంచి పేరున్నది మాది సమాజంలో. సార్, మా కోసం ఏమన్నా ఒక పాట కానీ తెలంగాణ ఉద్యమ పాట ఒక్కటి పాడండి సార్. వీరులు రణధీరులు పురటాల పుర్తిగడ్డలో నెలరాలిన తరలో, వీరులు జోహార్లు రణధీరులు జోహార్లు, వీరులు జోహార్లు రణధీరులు జోహార్లు. తెలంగాణ సాధనలో అగ్నికనికవయ్యావ, తెలంగాణ సాధనలో అగ్నికనికవయ్యావ. విద్యార్థి లోకాన్ని విడిచి వెళ్ళిపోయావు, అందుకే నిన్ను చూసి భయపడ్డది ఆ మంట కూడా నిన్ను చూసి జై తెలంగాణ అన్నది. వీరుడ శ్రీకాంతు రణధీరుడ శ్రీకాంతు, వీరుడ శ్రీకాంతు రణధీరుడ శ్రీకాంతు. హైదరాబాదు నడిబొడ్డున మన రాజధానిలోన, హైదరాబాదు నడిబొడ్డున మన రాజధానిలోన, పార్లమెంటు కదురుగా చెట్టుకు ఇయ్యాలోగిన. వీరుడ యాదిరెడ్డి నీకు పోరు దండాలే, మా అన్న యాదిరెడ్డి నీకు పరిపరి దండాలే. ఇది తెలంగాణ అమరవీరులు. అంటే ఆ రోజు ఉద్యమంలో చాలా మంది శ్రీకాంత్ ఫస్ట్ ఆయన నుంచే స్టార్ట్ అయింది. ఎల్బీ నగర్ చౌరస్తాలో చాలా మంది ప్రాణాలు, చాలా మంది విద్యార్థులు చాలా ఎమోషనల్ అవుతున్నారు. మీరు ఈ పాట చాలా ఒక తర్వాత సార్ తెలంగాణ ఉద్యమం తుది దశ వరకు కూడా నేను పాల్గొన్నాను సార్. ఇంకోటి తెలంగాణ, ఇది అమరవీరుల పాట. ఇంకోటి ఈ తెలంగాణ మళ్ళీ ఇది గద్దరన్న పాట కూడా వాడతాను నేను. మళ్ళీ గోరటి ఎంకన్నా గల్లి చిన్నది గరిబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయి. గల్లి చిన్నది తుమ్మై కడపలు తుప్పు పట్టిన శిల్పులు, పుచ్చుకోని తలుపులేమో పెచ్చులూడి ఉంటాయి. గల్లి చిన్నది కోరి వారముల్ల కూర తెచ్చుకుంటారో, పుదీనా కొత్తిమీర దాంట్లో కలుపుకుంటారో. గల్లి చిన్నది
అల్లం వెల్లి పాయదంచి మసాలా దట్టించిన మోరిగాలి వాసనకో కూర గంపు కొడతదో గల్లీసున్నది. ఇలాగా గోరెటంగా నా పాటలు కూడా వాడతాను. మరియు గదరన్న పాటలు కూడా వాడతాను నేను. జై జంబల్ మర్రి కలాజర్, జై జంబల్ మర్రి వై కలాజర్, జై జంబల్ మర్రి వై కలాజర్. ఆ చార్మినారు మేడలోన ట్యాంకు వాళ్ళు నీడలో, చార్మినారు మేడలోన ట్యాంకు వాళ్ళు నీడలో, గండిపేట చెరువులోన మూసీ నది మురికిలోన, గండిపేట చెరువులోన మూసీ నది మురికిలోన, మంది లేని మానులేని మందిరాల మధ్య జంబల్ బర్రి కలాజర్, జల్ జంబల్ బర్రి. ఇలా జానపద గేయాలు పాడతాను. ఆ తర్వాత రఫీ, కిషోర్, ముఖేష్, ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వీళ్ళే కూడా పాడతాను సార్. ఒక చరణం పల్లవి కూడా సార్. ఇది కిషోర్ కుమార్ పాడిన పాట చరణం పల్లవి. मेरी भीगी भीगी सी पलकों में रह गए जैसे मन जम से बिखर के, जल मन तेरा भी किसी के मिलन को अनामिका तू भीतर से, मेरी भीगी भीगी सी. ఇది కిషోర్ పాట సార్. ఇంకోటి మొహమ్మద్ రఫీ పాట కూడా పాడతాను సార్. పల్లవి छूने दो नाजुक होठों को कुछ और नहीं है जाम है ये, खुदरत ने जो जिसको बख्शा है वो सबसे हंसी इनाम है ये, छूने दो नाजुक होठों को कुछ और नहीं है जाम है ये, खुदरत ने जो जिसको बख्शा है वो सबसे हंसी इनाम है ये, छू लेने दो नाजुक होठों को, शर्मा के न यूं ही खो देना रंगीन जवानी की घड़ियां, शर्मा के न यूं ही खो देना रंगीन जवानी की घड़ियों, इसमें को मुबारक चीज समझ माना के बहुत बदनाम है ये, छू लेने दो नाजुक होठों को. ఇది మొహమ్మద్ రఫీ పాట. ఇంకోటి ముఖేష్ పాట కూడా పాడతాను సార్. సార్ పాట ఇది చాలా దిగ్గజాలు వీళ్ళు. అవును, వీళ్ళు హిందీ ఫిలిం ఇండస్ట్రీ ఏమైనా దిగ్గజాలి అమరగాయకులు వీళ్ళందరూ. కిషోర్ दर्पण को देखा तूने जब जब किया सिंगार, फूलों को देखा तूने जब जब आई बहार, एक बदनसीब हूँ मैं, एक बदनसीब हूँ मैं, एक बदनसीब हूँ मैं, मुझे नहीं देखा एक बार, दर्पण को देखा तूने जब जब किया सिंगार. ఇంకో గజల్ కూడా పాడతాను సార్ నేను. గజల్స్ కూడా పాడతాను. ఓకే సార్. గజల్స్ ఇప్పుడు మన జగ్జీత్ సింగ్ చాలా ఫేమస్ గజల్ సింగర్. होठों को छू लो तुम, मेरा गीत अमर कर दो, बन जाओ मीत मेरे, मेरा मीत अमर कर दो, आकाश का सोनापन मुझे जोगी लगा प्यारा, नई रीत जला कर लो, मेरा गीत अमर कर दो, होठों को छू लो तुम, मेरा गीत अमर कर. మరొకరి నందమూరి అందగాడు, ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు గారు ఎదురీత సినిమాలోని పాడిన ఈ పాట నాకు చాలా ఐ లైక్ వెరీ మచ్. ఓకే, ఆ పాట కూడా నేను పాడతాను. పాడండి సార్. ఎదురీతకు అంతము లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా, ఎదురీతకు అంతము లేదా,
నా మదిలో రేగే గాయం మానిపోదా, వాడిన ప్రేమ వసంతం ఏనాడైనా వికసించి రాదా, ఎదురీతకు అంతము లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా, సాగరమే నా చేరువనున్నా దాహం తీరదులే, తీరాలేవో చేరుతున్నా దూరం మారదులే, ఇది నడియేట తీరాల వేట ఇంకెన్నాళ్ళు ఎదురీత, ఎదురీతకు అంతము లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదు. వెరీ నైస్ సాంగ్ సార్ ఇది. ఎక్సలెంట్, మీనింగ్ఫుల్ సాంగ్. మీనింగ్ఫుల్ సాంగ్ అది. ఎదురీత సినిమా, ఆంధ్రలో అభిమాన నటుడు, నటరత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు నటించిన ఎదురీత సినిమాలోని పాట ఐ లైక్ వెరీ మచ్ మీకు వినిపించాను సార్. ఇది కూడా ఇక ఇలా చాలా మంది గాయకులు కూడా నేను పాడుతూనే ఉంటాను. ఒక పర్టికులర్ ఒక సింగర్ అని కాదు, అందరి పాటలు పాడతాను నేను. అంటే ఏదన్నా ఈవెంట్స్ ఏదైనా జరిగినప్పుడు ఎంటర్టైన్మెంట్ సార్ నాది. దట్ ఈస్ మై ఎంటర్టైన్మెంట్. నేను పబ్లిక్ ఎంటర్టైన్ చేస్తాను సార్. ఒక సంగీతం ద్వారా, సాహిత్యం ద్వారా, వైద్యం ద్వారా, సామాజిక సేవ ద్వారా ఈ సమాజానికి నేను సేవ చేయడమే. ఒక మనిషిలో ఇన్ని లక్షణాలు కలిగి ఉండడం చాలా అరుదుగా కనపడతారు సార్. అది ఆ భగవంతుడు మరి మీలోనే ఒక సామాజిక సేవ చేసుకుంటూ, ప్రాథమిక వైద్య సేవలు చేస్తూ, ఒక గాయకుడిగా, ఒక రచయితగా, ఒక కవిగా అన్ని కలబోల్సి మీరు కనబడుతున్నారు. చాలా అరుదుగా కనబడతారు. మరి మీలాంటి వారు సమాజంలో ఎక్కడున్నా కానీ మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వాళ్ళకు కూడా మీరు ఒక ప్రోత్సాహం లాంటిది కనబడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా సార్, సమాజానికి ఏ విధంగా మీరు చెప్పగలిగే? సమాజానికి మన దగ్గర ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉన్నది, నేను ఏదైతే ఖచ్చితంగా చెప్తున్నాను. దానికి వెలికి తీయాలి, సమాజానికి ఏదో ఒకటి తన వంతు కృషి చేయాలనేది నా యొక్క నేను చెప్పే విషయం ఒకటే సార్. ఓకే సార్. ప్రతి మనిషిలో ఏదో ఒకటి ఉన్నది, అతనికే తెలియదు ఆ ఒక టాలెంట్ ఉన్నదని, అది వెలికి తీయాలి సార్. మట్టిలోని మాణిక్యాలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ వెలికి రావాలి, బయటికి సమాజానికి సేవ చేయాలి అనేది నేను వారికి ఇచ్చే సందేశం సార్ ఇది. ఓకే సార్. మానవ సేవ, మాధవ సేవగా నేను ఇప్పటికి కూడా నేను చేస్తూనే ఉన్నాను. నా తుది శ్వాస వరకు చేస్తూనే ఉంటాను. వివిధ రకాలు చేస్తాను నేను సమాజ సేవ. ఒక రకం కాదు, వైద్యం ద్వారా, ఒక సామాజికవేత్తగా, మళ్ళీ ఒక గాయకుడిగా, ఒక సాహిత్యం ద్వారా, పుస్తక రచన ద్వారా, ఇలా ఎన్నో, ఒక పాట పాడడం ద్వారా, ఇలా ఎన్నో రకాలుగా నేను సమాజానికి నా వంతు నేను సేవ చేస్తున్నాను. ఇంకా నా శ్వాస ఉన్నంత వరకు కూడా నేను ఇది చేస్తూనే ఉంటాను సార్. ఓకే సార్. ప్రతి కార్యక్రమానికి కూడా మీరు సొంతంగా ఖర్చు పెట్టుకుంటారు సార్? నేనే సార్, ప్రతిదీ నేనే, నా సొంత కార్యం. నేను బుక్కులు ఇన్ని రాసిన, ప్రింట్ చేయించినాను నా సొంత ఖర్చుతోటే. నేను ఎవరికి ఆశపడను. నేను అంతా నా సొంత ఖర్చులతో నేను చేస్తుంటాను. ఈ సాహిత్యాన్ని, ఈ పుస్తకాలు రాసింది కూడా మొత్తం నా సొంత ఖర్చు సార్. ఇది మొత్తం అంటే దానికి లబ్ధి పొందాలి. నా యొక్క ఆశయం ఆ పుస్తకం చదివిన తర్వాత వాళ్ళ మార్పు రావాలి. ఒక డిప్రెషన్ పేషెంట్, యాంగ్జైటీ పేషెంట్ చాలా మంది ఉన్నారు ఈ కాలంలో. వాళ్ళకు ఒక సరైన ఒక దారి దొరకడం లేదు, వాళ్ళు అయోమయంలో బతుకుతున్నారు. అది కూడా మీరు తెలుగులో రచించాను. ఒక అయోమయంలో ఉన్నారు, దారి వారు కనబడతలేదు. అదంతా నేను ఒక ఆపోసన పట్టాను. ఇది నా జర్నీ ఏదైతే ఉన్నదో, గుండ్రాంపల్లి నుంచి బొంబాయి నుంచి దుబాయ్ నుంచి సౌదీ అరేబియా, మళ్ళీ సౌదీ అరేబియా నుంచి మహేశ్వరం వరకు ఏదైతే జర్నీ నేను చేశానో, ఇది మొత్తం సమాజానికి చాలా సేవ చేశాను. నాకు చాలా ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఒక మంచిగా పనికొచ్చింది. ఒక మోటివేషనల్ స్పీకర్ గా కూడా నేను మోటివేషనల్ స్పీచెస్ కూడా ఇస్తాను. నేను అక్కడ దాదాపు ఒక ఇంటర్నేషనల్ క్యారియర్ లో దాదాపు నేను సౌదీలో పనిచేసినప్పుడు 20-25 దేశాల పౌరులతో నేను కలిసి పనిచేశాను. వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉన్నది, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవి, వాళ్ళ సైకాలజీ ఎలా ఉండేది, అదంతా నేను చాలా క్షుణ్ణంగా పరిశీలించేది. 20-26 దేశాల నేను చూసాను వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటది, వాళ్ళ సైకాలజీ. అదంతా నాకు ఒక రచయితగా ఒక రచయితగా నాకు చాలా ఉపయోగపడేది. ఆ యొక్క ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్, మళ్ళీ తెలంగాణలో స్పెషల్లీ మహేశ్వరం నియోజకవర్గం
నా సేవలు దాదాపు 30 సంవత్సరాలు ఇక్కడనే గడిచిపోయాను. దాదాపు చాలా నేను సేవలు చేశాను. అవి ఇలా చెప్పుకుంటే మీలాంటి వారికి ప్రజల్లో కూడా కొన్ని మంచి అభిప్రాయం ఉంటది. మరి మీలాంటి వారు రాజకీయంలోకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయా? మీరు ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు రాజకీయంలో వస్తే మళ్ళీ ఇక్కడ సమాజ సేవ అంతా నేను బై హార్ట్ చేయలేను. ఇక్కడ వైద్యం ఇక్కడ మొత్తం నేను డెడికేట్ అయిపోయాను. ఓకే, డెడికేట్ ఫర్ సమాజ సేవ ప్లస్ వైద్య సేవలో నేను డెడికేట్ అయ్యాను. మళ్ళీ అందులో వెళ్తే మళ్ళీ అది వేరేది ఉంటుంది, నాకు తెలియదు సార్. మొత్తం మనం టైం ఇక్కడ మనం ఇవ్వలేము అక్కడ. సో ఉన్నంత వరకు మీరు మీ వైద్య సేవలు అందిస్తూ సమాజ సేవ చేస్తూ మీ కాలాన్ని ఈ విధంగా సమాజానికి అంతే సార్. అదే నాది, దట్ ఈస్ మై కాన్సెప్ట్ ఫర్ టిల్ ఎండ్. ఓకే సార్, ఐ విల్ బి కంటిన్యూ దిస్ ఫర్ ద సొసైటీ, ఫర్ ది సొసైటీ, ఫర్ ది సేక్ ఆఫ్ ది సొసైటీ. సో చూసాం కదా, మన అజ్మత్ ఖాన్ గారి ఇంటర్వ్యూస్ చూసాము. సార్ ఒక కవిగా, ఒక రచయితగా, ఒక వైద్యుడిగా, మరి ఒక సమాజానికి సేవ చేసే ఒక సంఘ సేవకుడిగా, మరి ఇలాంటి మల్టిపుల్ క్యారెక్టర్స్ ని మంచి ఆలోచనలో ఉన్న వ్యక్తిని మనం అరుదుగా చూస్తుంటాము. ఈరోజు మన ఐఎస్ఆర్ స్టూడియోకి వచ్చి సార్ ద్వారా మనం ఎన్నో విషయాలు మాట్లాడాము. సార్ ఇచ్చిన సందేశం కూడా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని ఆలోచించి బయట తీసుకోవాలి. అండ్ మనం ఏం చేయలేము అని చెప్పేసి అనుకోకూడదు అని చెప్పేసి కూడా విన్నాము. మరి ఎవరైనా ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి తన మాటల్లో, తన సాహిత్యం ద్వారా, కవిత ద్వారా మనం విన్నాము. సరే, ఇలాంటి వ్యక్తికి మన ఐఎస్ఆర్ న్యూస్ తరఫున, మేనేజ్మెంట్ తరఫున గుడ్ లక్ అండ్ విషెస్ చెప్తూ, సార్ మీలాంటి వారు సమాజానికి ఇంకా సేవ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. మీరు ఎంతో మందిని ఇన్స్పిరేషన్ చేస్తూ ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్, మా స్టూడియోకి వచ్చి మాకు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.